బ్రేకింగ్ న్యూస్ ధర్మస్థలలో వందల కొద్ది మృతదేహాలు పాతిపెట్టారని చెప్పిన భీమాను సిట్ అరెస్ట్ చేసింది. ఒకప్పుడు ధర్మస్థల ట్రస్ట్ లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా ఆ తర్వాత విజిల్ బ్లోయర్ గా మారారు. అతను చెప్పిన చోటంతా తవ్వకాలు జరుపుగా అక్కడ ఎలాంటి మృతదేహాల ఆనవాళ్లు దొరకలేదు. దీంతో భీమా తప్పుడు సమాచారం ఇచ్చాడని సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. ధర్మస్థలలో వందల కొద్ది మృతదేహాలు పాతిపెట్టారని చెప్పిన భీమాను సిట్ అరెస్ట్ చేసింది. ఒకప్పుడు ధర్మస్థల ట్రస్ట్ లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన భీమా ఆ తర్వాత విజిల్ బ్లోయర్ గా మారాడు. అతను చెప్పిన చోటంతా తవ్వకాలు జరుపుగా అక్కడ ఎలాంటి మృతదేహాల ఆనవాళ్లు దొరకలేదు. దీంతో భీమా తప్పుడు సమాచారం ఇచ్చాడని సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. గతంలో ధర్మస్థలలో వందల కొద్ది మృతదేహాలు పాతిపెట్టారని చెప్పిన భీమా ఆధారంగా చేసుకుని అక్కడ సిట్ అధికారులు కార్మికులను పెట్టుకుని అక్కడ తవ్వకాలు కూడా జరపడం జరిగింది. మొత్తంగా 13 ప్లేస్లలో వాళ్ళు తవ్వకాలు జరుపుగా ఏ ఒక్క చోట కూడా అతను చెప్పిన ఆనవాళ్లకు సంబంధించిన మృతదేహాలు లభ్యం కాని స్థితిలో ఉన్న క్రమంలో అతను తప్పు సమాచారం అందించాడని ఆధారాలు నిరూపించిన సిట్ అధికారులు అక్కడ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా ధర్మస్థల కేసు అంతా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి. తవ్వకాలు జరిగేటప్పుడు ఎప్పుడు ఏం బయటకు వస్తుందని అంతా కూడా అత్యుత్సాహంతో ఎదురు చూసిన పరిస్థితి. అయితే అక్కడ ఎటువంటి అవశేషాలు కానీ ఏమీ దొరకలేదు. 1-2 చోట్ల కొన్ని అవశేషాలు దొరికినప్పటికీ అవి మేల్గా గుర్తించడం జరిగింది. అయితే విజిల్ బ్లోయర్ గా ఉన్న అతను ఇచ్చిన ఆధారాల మేరకు అయితే అక్కడ ఫిమేల్ ను పాతిపెట్టారు అని చెప్పి అతను కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే అక్కడ కేవలం 1-2 మేల్ కి సంబంధించిన అవశేషాలు మాత్రమే లభ్యమయ్యాయని సిట్ అధికారులు రుజువు చేయడం జరిగింది. దీంతో అతను తప్పుడు సమాచారం అందించాడని అధికారులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా ధర్మస్థల కేసుకు సంబంధించి కొత్త ట్విస్ట్ నెలకొంది అని చెప్పుకోవచ్చు. మృతదేహాల ఆనవాళ్లు దొరకపోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ధర్మస్థల కేసుకు సంబంధించి కూడా దేశమంతా సంచలనంగా మారిన పరిస్థితి. అయితే దానిలో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఎవరైతే కంప్లైంట్ చేశారో అతన్ని తప్పుడు సమాచారం అందించాడు అన్న నెపంతో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ డీటెయిల్స్ ఏంటి? కర్ణాటకలోని ధర్మస్థల నేత్రవతి నది ఒడ్డున ఉన్న మంజునాథ ఆలయ సమీపంలో వందల సంఖ్యలో శవాలను పాతిపెట్టారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే ఏదైతే గతంలో 1998 నుంచి 2014 మధ్యలో ఎక్కువగా ఇక్కడ హత్యలు అత్యాచారాలు జరిగాయి. ఎక్కువ మందిని ఇక్కడ ఖననం చేశారు. చాలా వరకు నేను కూడా 100కు పైగా శవాలను ఇక్కడే ఖననం చేశాననేది పోలీసులకు సమాచారం ఇచ్చారు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కర్ణాటక ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ గా తీసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు బృందం కూడా మొత్తంగా ఎక్కడైతే శవాలను పాతిపెట్టారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నారో ఆ ప్రాంతాలను కూడా కొన్ని సైట్లుగా డివైడ్ చేసి ఆ సైట్లలో త్రవ్వకాలు జరిపారు. ఒకవైపు వర్షాలు వస్తున్నప్పటికీ కూడా ఆ త్రవ్వకాలు జరుపుతూ శవాలను వెలికి తీసే పనులు నిమగ్నమై ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అతను చెప్పినట్లుగా భారీ సంఖ్యలో ఎక్కడ ఆనవాళ్లు దొరకలేదు. 1-2 మినహా, అంటే పుర్రెలు అలాగే ఎముకలు ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం పాతిపెట్టిన పుర్రెలు అలాగే ఎముకలు కొన్ని ఆనవాళ్లు తప్ప ఎటువంటి స్పష్టమైన ఆధారాలు దొరకపోవడంతో మొదట్లోనే కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. 1-2-3 స్పాట్లలో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ 6వ స్పాట్ లో బ్లౌజెస్ అలాగే ఐడి కార్డ్స్ దొరికిన నేపథ్యంలో ముందుకెళ్తే ఇంకా ఆధారాలు దొరికే అవకాశం ఉందనేది వారంతా భావించారు. కానీ ఎంత ప్రయత్నించినా ఎన్ని త్రవ్వకాలు జరిపినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్లను దొరకలేదు. కానీ గత కొన్ని రోజులుగా ఈ త్రవ్వకాలు జరుపుతున్నప్పటికీ కూడా స్పష్టమైన ఆధారాలు దొరకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తున్న సిట్ కానీ ఇటు పోలీసులు కానీ ఇటు భీమాను మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమాను అదుపులో తీసుకుని ఈ రోజు ఉదయం నుంచి కూడా విచారణ చేపడుతున్నారు. అసలు జరిగింది వాస్తవమా కాదా, కావాలని చెప్తున్నావా ఏంటి అనే అంశాలపై ప్రధానంగా ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడి నుంచి పోలీసులు అలాగే సిట్ దర్యాప్తు బృందం ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా తీసుకుని నిజానిజాలు తేల్చాలనేది కూడా తెలిపిన నేపథ్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఒక సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగించాలి. వీరైనా త్వరితగతిన నిజానిజాలు ప్రజలకు తెలియాలి. అపోహలు ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి కాబట్టి దర్యాప్తు లేట్ చేయొద్దు అనేది కూడా ప్రధానంగా ప్రభుత్వం కూడా సిట్ దర్యాప్తు బృందానికి సూచించిన నేపథ్యంలో వారు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ ఎక్కడ కూడా ఎటువంటి స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. కానీ ఇది రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో ఇటీవలే ఇది బీజేపీ కూడా చెలో ధర్మస్థల పేరుతో వారు నిరసన చేపట్టారు. అక్కడ నిజానిజాలు తేలవాలి అనేది కూడా వారు కూడా చెప్తున్నారు. ఇటు కర్ణాటక మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ అయితే ధర్మాను సిట్ దర్యాప్తు బృందం పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి అనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.